నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేస్తారు కదా మూవీ న్యూస్ అప్డేట్స్ అన్నవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే మాత్రమే ఏం లేదు, చిరంజీవి గారిది బర్త్డే సందర్భంగా ఈ 22 ఆగస్టుకి ఇందిరా సినిమా అయితే రిలీజ్ చేస్తారు అన్నమాట. ఇప్పటికీ నేను రికార్డ్ చేసే టైంకి అయితేనేమో ఆల్రెడీ మోస్ట్ టికెట్స్ అయితే బుక్ అయిపోయినాయి. కుదిరితే గిట్ట థియేటర్ కాడికి వెళ్ళేసి అయితే నేను పబ్లిక్ టాక్ వీడియోస్ అవన్నీ కూడా తీసుకొస్తాను. వెయిట్ చేయమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. టైం పడుతుంది కాబట్టి మోస్ట్లీ ఆ రోజు మధ్యాహ్నం కల్లా కూడా అప్లోడ్ అయితే చేసేస్తాను బై. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక అప్డేట్ చూసుకుంటే మాత్రము బాలీవుడ్లో స్త్రీ 2 మూవీకి సంబంధించి మంచి అప్డేట్స్ వచ్చినాయి. మూవీ మాత్రం బై ఈ వీక్ని మంచిగా క్యాష్ చేసుకుంది అనుకోవచ్చు. ఈ వీక్లో స్త్రీ 2కి వచ్చిన క్రేజ్ మాత్రం ఘోరంగా ఉంది. దగ్గర 200-300 కోట్లు అయితే వచ్చేసినాయి అనుకోవచ్చు 5-6 రోజుల లోపట్నే. మంచి కలెక్షన్స్తో పాటు కూడా మంచి హారర్ కామెడీతో పాటు కూడా వస్తుంది. నేను ఈ మూవీకి సంబంధించిన రివ్యూ చేసినాను. మూవీ బాగుంది, ఎంజాయబుల్. ఈ వీక్ అంటే ఆగస్ట్ 15 నుంచి మన రక్షాబంధన్ దాకా కూడా ఈ మధ్యలో చాలా మూవీస్ వచ్చినాయి. దీంట్లో ఇది ఒక బెస్ట్ మూవీ అనుకోవచ్చు, మంచి టాప్ లీడ్లు ఉంది అనుకోవచ్చు. దాంతో నెక్స్ట్ ఇంకొక అప్డేట్ చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో IC-814 ద కందహార్ హైజాక్ దానికి సంబంధించిన అఫీషియల్గా ట్రైలర్ అయితే లాంచ్ చేసేసారు. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ ఆ టైంలో అంటే 1990 టైంలో ఎట్లయితే మన హైజాక్ చేసిరో దాని మీద అయితే మంచిగా ట్రైలర్ అయితే హింట్ ఇచ్చేటట్టు చూపించారు అన్నమాట. నాకైతే కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఫీల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇది ఎప్పుడు వస్తుంది అంటే 29th ఆగస్ట్ రోజున మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. రాగానే రివ్యూ అయితే తీసుకొస్తాను, వెయిట్ చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఆహా వాళ్ళ నుంచి అవ్వడం. సో ఆహా వాళ్ళు ఒక అప్డేట్ అయితే చేసారు. ఏ అప్డేట్లు ఏంటంటే వరుణ్ సందేశ్ గారిది విరాజ్ అనే మూవీకి సంబంధించిన OTT అప్డేట్ అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ డేట్ చూసుకోవడం 27th ఆగస్ట్ రోజున ఆహాల ప్లాట్ఫామ్లో విరాజ్ అనే మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. సో ఆగస్ట్ 22 కాకపోయినా సరే కూడా నెక్స్ట్ డే అయినా సరే ఈ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొస్తాను, వెయిట్ చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుని కొంచెం ఇంట్రెస్టింగ్ అనుకోవచ్చు. డైరెక్ట్ OTTకి దెబ్బ కొట్టిరా ఏందా అనేసి అయితే నాకు అర్థం కాలే, కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చి ఏంటంటే ముంజి అనే ఒక మూవీ ఉంది, హర్రర్ కామెడీ అనమాట. సో ఈ మూవీ వచ్చేసరికి మనకి OTT ప్లాట్ఫామ్స్లో కాకుండా డైరెక్ట్ టీవీలోనే ప్రీమియర్ అయితే వేసేస్తారు అన్నమాట. ఇక్కడ స్టార్ గోల్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఆగస్ట్ 24కి 8 PM అయితే స్టార్ గోల్డ్లో ఏమంటే టెలివిజన్ ప్రీమియర్ అంటారు కదా అవుతుంది. ఏది OTTలో రాకముందుకే డైరెక్ట్ టీవీలోనే టీవీ శాటిలైట్ ఛానల్స్లోనే వచ్చేస్తుంది అనమాట. ఇంతకుముందుకి ఏంటంటే ఇది డిస్నీ హాట్స్టార్లో డెబ్యూ అవుతుంది OTT ప్లాట్ఫామ్స్లో అనేసి అయితే అంటారు కదా. మన వాళ్ళు దాన్ని క్రాష్ గ్యాప్ చేసుకోవాలంటే డైరెక్ట్ దానికి 2-3 రోజుల ముందే రిలీజ్ చేయాలి, లేకపోతే ఇట్లా మనల్ని అయితే బిస్కెట్ అయిపోతారు. అండ్ దాని తర్వాత ఫైనల్గా లాస్ట్ను చూసుకుంటే మాత్రమే దుల్కర్ సల్మాన్ గారిది మన లక్కీ భాస్కర్ అయితే మళ్ళీ పోస్ట్పోన్ అయింది అనేసి అయితే అంటారు. ఇంతకుముందుకి ఏంటంటే September 22 అన్నారు, దాని తర్వాత ప్రీపోన్ చేసేసుకొని September 7 అన్నారు. దాని తర్వాత ఇప్పుడు మన క్లాష్ వచ్చింది ఏమొచ్చిందో కానీ మళ్ళీ పోస్ట్పోన్ అయింది అనేది ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో అంటే మీరు అనొచ్చు అన్న ఈ న్యూస్ లాస్ట్లో ఎందుకు పెట్టాం అంటే ఇంతమంది మంచి న్యూస్ ఉన్నాక స్టార్టింగ్లోనే సాడ్ న్యూస్ అయితే ఫీల్ అవుతారని చెప్పి సాడ్ న్యూస్ లాస్ట్లో పెట్టేసినాం. సో దానికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ డేట్స్ అయితే ఏం రాలేవు, కానీ ఒక అప్డేట్ ఏంటంటే త్వరలో అప్డేట్ చేసామనేసి అయితే అన్నారు, కానీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. మేబీ ఏదైనా మంచి గ్యాప్ వచ్చినాక యాడ్ అయితే చేస్తున్నారు. ఓవరాల్గా ఇవాళ మూవీ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. ఎలా అనిపించి యూస్ఫుల్ అయిందా లేదా మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.